హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. ఇదొక మిక్స్డ్ వ్లాగ్ అండి. అంటే నేను ఒక 3-4 డేస్లో ఏం చేశాను, ఒక వీకెండ్ అండ్ వీక్ డేస్లో కలిపి అంతా ఈ వ్లాగ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ ఫుటేజ్ అయితే ఈ వ్లాగ్లో ఉంది. మా వాడు ఒక 2 డేస్ నుంచి బోబా టీ ఉంటుంది కదా, అది కావాలి అని అంటున్నాడు. ఇంకా వీకెండ్ కదా తీసుకెళ్దాము అని చెప్పేసి అయితే ఆ రోజు కొంచెం వెదర్ కూడా బాగుంది. అలా అని చెప్పి కుంగ్ ఫు టీకి తీసుకొని వెళ్ళాము. అక్కడ బోబా అంటే ఇంకా మీకు అందరికీ ఐడియా ఉండుంటుంది. ఎవరికన్నా తెలియని వాళ్ళకైతే టాపియోకా కసావా రూట్ ఉంటుంది కదా, దాని నుంచి అయితే తయారు చేస్తారు. వీడైతే మాకు మ్యాంగో ఫ్లేవర్ కావాలి అని అన్నాడు మా దేవాంశ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడికి ఇంకా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నాడు. ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. బేసిక్గా వీడు ఆరెంజ్ అండ్ మ్యాంగో ఈ రెండు అయితే మా వాడికి కొంచెం చూస్ చేసుకుంటాడు అవి. ఇంకా అని చెప్పేసి మ్యాంగో ఫ్లేవర్ అయితే చూస్ చేసుకున్నాడు. ప్రైజెస్ వచ్చేసి $3.50 అనుకుంటా, సైజెస్ బట్టి. ఇంకా పెద్ద సైజ్ అయితే లైక్ మీడియం లార్జ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా వీడు వచ్చేసి మ్యాంగో సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పాను కదా. దాంతోపాటు అక్కడికి వెళ్ళగానే మా వాడికి ఏం కనిపించిందంటే వాఫిల్స్ అయితే చేస్తున్నారు అక్కడ ఫ్రెష్గా. ఇంకా ఆ వాఫిల్స్ చూసి నాకు వాఫిల్ కూడా కావాలి అని అన్నాడు. అంతకుముందు అయితే ఎప్పుడు వాఫిల్స్ పెద్దగా తిన్నట్టు లేదు, బట్ ట్రై చేస్తాడేమో అని చెప్పేసి ఇంకా ఆ బోబా టీ అండ్ వాఫిల్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ రెండు అయితే ఆర్డర్ చేసాము. మేము వెళ్ళింది అరౌండ్ 3:30 ఆ టైంలో. బట్ స్టూడెంట్స్ అయితే బాగా ఉన్నారు. వీకెండ్స్ జనరల్గా అయితే మనం ఎక్కువ కనిపించరు, కానీ ఈరోజు అయితే బాగానే ఉన్నారు. అది మంచిగా ఈ కుంగ్ ఫు టీ వచ్చేసి ఇక్కడ మాకు కొంచెం ఫేమస్ అండి. ఇది ఎప్పుడు ఇలా బిజీగానే ఉంటుంది ఈ స్టోర్ వచ్చేసి. Like I ordered like chocolate waffles and one mango boba tea. ఇంకా ఆర్డర్ చేసి అయితే కూర్చున్నాము. వేఫల్ రెడీ అవ్వడానికైతే చెప్పాను కదా, ఇంకా ఒక 5 minutes పైనే పడుతుంది అని చెప్పారు. వెయిట్ చేస్తున్నాము. ఇంకా పిలిచి ఆర్డర్ అయితే ఇచ్చారు. ఇంకా వాడైతే మ్యాంగో తీసుకున్నాడు అని చెప్పాను కదా. టేస్ట్ అయితే బాగుందండి. నేను కూడా ఇది బోబా ఐ థింక్ ఇది సెకండ్ టైం నేను ట్రై చేశాను. వేరే ప్లేస్లో ఇంతకుముందు చేశాను, అది కూడా బాగుంది. ఇది కూడా బాగుంది. దాంతోపాటు ఇలా వాఫిల్ చాక్లెట్ అయితే చేసి ఇచ్చారు. మా వాడు ఏంటంటే ఫుడ్ కొంచెం పిక్కీనే, బట్ వాడు ఏదన్నా నేను తింటాను ట్రై చేస్తాను అని చెప్తే మాత్రం అది మోస్ట్లీ ట్రై చేస్తాడు. ఇంకా ఇక్కడ ఒక 10 minutes ఉండి దాని తర్వాత వాల్మార్ట్కి వెళ్ళే పని ఉంది. ఆ రోజు ఫ్లవర్స్ తీసుకోవాలి పూజ కోసము అని చెప్పేసి మేము వాల్మార్ట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, ఇవన్నీ ఇలా మాకు బుకేస్లా ఉంటాయండి. కోల్డ్ వెదర్ కదా, మామూలుగా మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ అలా ఏమన్నా ఉంటే మామూలుగా ఫెస్టివల్స్కి ఫ్లవర్స్ తెప్పిస్తారు. ఈ బటన్ రోజెస్ అని, ఇంకా మల్లె పువ్వులు ఉంటాయి కదా, అవి దండలు అలా తెప్పిస్తారు. బట్ ఇంకా మాకు కొంచెం ఈజీగా యాక్సెసిబుల్ ఏంటంటే ఈ వాల్మార్ట్స్ వీటిలలో, మెట్రో ఈ స్టోర్స్లో ఇలా బుకేస్ అయితే చేసి పెడతారండి. బుకేస్లా వాడుకునే వాళ్ళు వాడుకుంటారు. మనకి పూజకి కావాలి అని అంటే మేము ఏం చేస్తామంటే ఇలా 1 కానీ 2 కానీ బుకేస్ తీసుకెళ్ళి దాని నుంచి ఫ్లవర్స్ కట్ చేసుకొని ఇంకా వాటిని అయితే మేము పూజకి వాడతాము. ఇదైతే మేము శ్రీరామనవమి ముందు అయితే వెళ్ళామండి ఫ్లవర్స్కి. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ కావాలి కదా పూజకి అని చెప్పేసి ఈ బుకేస్ తీసుకున్నాము. వీటి ప్రైజెస్ వచ్చేసి $6 ఒక బుకే, లేదనంటే అరౌండ్ $11కి 2 బుకేస్, $15, $25 up to $30 వరకు కూడా ఉంటాయండి. మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలి అని చెప్పి దాని ప్రకారం అయితే మనం తీసుకొని వెళ్ళి ఫ్లవర్స్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇంకా అదంతా అయిపోయింది. దాని తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా వాడు ఏంటంటే కొంచెం ఈ జీప్ వేసుకొని కాసేపు బయటికి వెళ్తాను అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి ఇంకా పార్క్ ఉంటే ఆ పార్క్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. అక్కడ ఒక 10 minutes ఆడుకున్నాడు. ఇంకా మెల్లగా చలి అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇది ఐ థింక్ ఆఫ్టర్ ఎ వీక్ ఇక్కడ కమ్యూనిటీలో ఒక ఫ్రెండ్ది అయితే బర్త్డే ఉంది. సో ఏం చేశారంటే ఇంకా కమ్యూనిటీలో నేను ఆల్రెడీ ఇంతకుముందు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నామండి కెనడాలో మేము ఉండే కమ్యూనిటీలో. ఇంకా ఆ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అని చెప్పేసి అందరూ కేక్ అండ్ పిజ్జా ఇలా తెప్పించారు. తెప్పించేసి ఇది ఆల్మోస్ట్ నైట్ 8:30 ఆ టైంకి అయితే వెళ్ళాము.
ఎందుకంటే ఇంకా వాళ్ళకి డే టైమ్ పనులుంటాయి. వర్క్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి అందరికీ కుదరదు కదా అని చెప్పేసి ఇంకా మేము ఆల్మోస్ట్ నైట్ టైమే వెళ్ళాము. వెళ్ళి ఒక 1 to 1.5 అవర్ అయితే ఉన్నాము. ఉండి తనతో కేక్ కట్ చేపిచ్చేసి పిజ్జా తీసుకొని వెళ్ళాము అని చెప్పాను కదా! సో, వాలంటీర్‌గా ఒకళ్ళు పిజ్జా ఇవన్నీ తీసుకొచ్చారు వేరే ఫ్రెండ్. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి తనతో కట్ చేపిచ్చి ఒక 1 అవర్ మంచిగా ముచ్చట్లు చెప్పుకొని, ఆ ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళాము. ఇందులో ఇంకా రా ఫుటేజ్ కూడా ఏం యాడ్ చేయలేదండి. ఏంటంటే కేక్ కటింగ్ అప్పుడు టీవీలో అస్ వాయిస్ ఇది ఉంటుంది కదా! హ్యాపీ బర్త్‌డే సాంగ్ అది పెట్టారు. ఇంకా కాపీరైట్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా! అన్నీ పెట్టలేము అని చెప్పేసి ఇంకా వాయిస్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఇక్కడ వాళ్ళ పాప నా బర్త్‌డే నీది కాదు నేనే కట్ చేస్తా అని చెప్పేసి బుడ్డదైతే కేక్ కట్ చేస్తుంది. పిల్లల మాటలు ఎంత క్యూట్‌గా ఉంటాయి కదా! ఇంకా నెక్స్ట్ డే అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఒకటి స్క్రోల్ చేస్తూ ఉన్నాను. అక్కడ మైసూర్ పాక్ కనిపించింది. మా హస్బెండ్‌కి ఫేవరెట్ అనమాట. సో, నాకు కూడా మైసూర్ పాక్ చేస్తావా అని అంటే నేను మైసూర్ పాక్ అయితే చేశాను. ఆ రోజు చాలా బాగా వచ్చిందండి. జస్ట్ ఈ చిన్న గ్లాస్ పిండితోనే చేశాను. మెజర్‌మెంట్స్ వచ్చేసి గ్లాస్ పిండికి 2 గ్లాసుల షుగర్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసి బాయిల్‌కి పెట్టాను. ఇక్కడ పక్కనేమో కొంచెం ఆయిల్, కొంచెం ఘీ కలిపి ఒక 2 గ్లాసెస్ పెట్టాను. బట్ అంత అయితే పట్టలేదండి. ఇది కొంచెం మరిగాక ఇలాచీ ఒక 2 మంచిగా మెత్తగా కొట్టి వేశాను. అది బాయిలింగ్ అయిన తర్వాత మనకి తీగ పాకం అంటారు కదా! తీగ పాకం రావాలి. ఆ పాకం కన్సిస్టెన్సీ చూసుకున్న తర్వాత నేను శనగపిండి అయితే ఇందులో వేసుకున్నాను. మనకి ఎక్కువ టైం ఉంది అనంటే శనగపిండిని కొంచెము ఘీలో రోస్ట్ చేసుకొని కూడా వేసుకుంటే బావుంటుందండి. వేసుకొని ఇక్కడ ఉండలున్నాయి కదా! అవన్నీ కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి మనకి ఇంకా హీట్ అలానే ఉండాలండి. కొంచెం ఎక్కువలో పెట్టి బాయిల్ అయ్యేటప్పుడు ఇది కొంచెం మనకి పిండి ఉడికింది అని తెలుస్తుంది కదా! ఈ ఉండలన్నీ కరిగేదాకా కలుపుకున్న తర్వాత అప్పుడు దాన్ని మంచిగా ఇలా బబుల్స్ వస్తున్నాయా? ఇలా బబుల్స్ వస్తున్నాయంటే ఆల్మోస్ట్ మంచిగా పిండి ఉడికిపోయింది అని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే ఈ పక్కన బాయిలింగ్ పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా! దాన్ని మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఇందులో వేస్తూ కలుపుకోవాలి. అప్పుడు మంచిగా దగ్గరకైతే అవుతుంది. ఆ దగ్గరికి అయిన తర్వాత దాన్ని అయితే మంచిగా నేను ఒక పాచ్‌మెన్ పేపర్‌లో అయితే వేసేసానండి. వేసేసి ఒక 10 మినిట్స్ వదిలేసాను. చూసారా? ఇలా వేస్తూ ఉంటే మంచిగా ఎలా వస్తుందో దీంట్లో మంచిగా ఉడికిపోతుందనమాట. అసలు ఆ రోజు మైసూర్ పాక్ అయితే చాలా చాలా బా వచ్చిందండి. మీకు కంప్లీట్‌గా ఫుల్ రెసిపీ కూడా ఎవరికన్నా కావాలి అనంటే నేను తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తాను. మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే పింగ్ చేయండి. మైసూర్ పాక్ ఇంకా నేను పాచ్‌మెన్ పేపర్‌లో వేసేసాను. వేసేసి ఒక 10 మినిట్స్ వదిలేసాను. టేస్ట్ అయితే ఆ రోజు చాలా బా వచ్చింది. ఇది నా ఫస్ట్ టైమ్ అయినా కూడా చాలా బా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మా హస్బెండ్‌కి కూడా చాలా నచ్చాయి. హోప్‌ఫుల్లీ మీ అందరికీ అయితే ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ కింద ఈ వీడియో కింద అయితే ఒక లైక్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే. బై.